నిటారుగా కూర్చోండి. విశ్రాంతిగా కూర్చోవలను. నేత్రములను నెమ్మదిగా మూసి ఉంచవలను. ముఖముపై, పెదవులపై చిరునవ్వుతో ఉండవలెను. ఇప్పుడు 2 సార్లు దీర్ఘముగా లోతుగా ఊపిరి తీసుకొని విడిచిపెట్టవలెను. ఇప్పుడు శరీరము స్థిరముగా చురుకుగా ఉన్నది. మనస్సు ప్రశాంతంగా సుఖంగా ఉన్నది. ఇప్పుడు మీ చుట్టూ వినిపిస్తున్నటువంటి చిన్న శబ్దములను కూడా గమనించినట్లయితే ఆ శబ్దములు మీ చైతన్య ఎరుకలో వస్తున్నాయి, వెళుతున్నాయి. ఆ శబ్దములు మీ అవేర్నెస్లో వచ్చి వెళుతున్నాయి. అదేవిధంగా దూరము నుండి శబ్దములు కూడా మీ ఎరుకలో, మీ స్ఫురణలో వస్తున్నాయి. శబ్దములు మాయమైపోతున్నాయి. అదేవిధంగా మీ శరీరం కూర్చున్న ఆసనం యొక్క స్పర్శ,
అదేవిధంగా ఆ వాసన, సుగంధం, దుర్గంధం, వాసనలు మీ ఎరుకలో, మీ స్ఫురణలో వస్తున్నాయి, పోతున్నాయి. కానీ నేను ఆ చైతన్య ఎరుక ఎల్లప్పుడూ స్థిరంగా మారకుండా ఆ అనుభవాలన్నింటినీ ప్రకాశింపజేస్తున్నాను. నా చైతన్య ఎరుకలో ఆలోచనలు వస్తున్నాయి, నేను వాటిని ప్రకాశింపజేస్తున్నాను. ఆలోచనలు వస్తున్నాయి, జారిపోతున్నాయి. ఆలోచనలు ఉన్నప్పుడు ప్రకాశింపజేస్తున్నాను, ఆలోచనలు లేని స్థితిని కూడా సాక్షిగానే ఉన్నా. భావనలు, సంకల్పములు వచ్చినప్పుడు ప్రకాశింపజేస్తున్నాను, అవి లేనప్పుడు కూడా వాటి యొక్క యాబ్సెన్స్ కూడా ప్రకాశింపజేస్తున్నా. నేనే అనంతమైన, హద్దులు లేని, వ్యాపకమైన చైతన్యము. నా చైతన్యం నాలో జీవులు వస్తున్నాయి, వెళుతున్నాయి. వస్తువులు వస్తున్నాయి, పోతున్నాయి. పగలు, రాత్రులు వస్తున్నాయి, పోతున్నాయి. సమయం, సెకండ్స్, నిమిషములు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరములు నా చైతన్యంలో వస్తున్నాయి, పోతున్నాయి. ఇల్లు వస్తున్నాయి, పోతున్నాయి. ఉద్యోగాలు వస్తున్నాయి, పోతున్నాయి.
వ్యాపారం, లాభాలు, నష్టాలు నా చైతన్య ఎరుకలో వస్తున్నాయి, పోతున్నాయి. వేకింగ్, జాగ్రత్త అవస్థ నా చైతన్యంలో వస్తుంది, పోయాక స్వప్నం వస్తుంది, పోతుంది. గాఢ నిద్ర నా ఎరుకలో వస్తుంది, పోతుంది. బాల్య అవస్థ నా చైతన్యంలో వచ్చింది, పోయింది. కౌమారం వచ్చింది, పోయింది. యవ్వనం వస్తుంది, పోతుంది. వృద్ధాప్యం వస్తుంది, పోతుంది. కానీ నేను శుద్ధ చైతన్య ఎరుక వచ్చేది కాదు, పోయేది కాదు. నా ఎరుకలో సర్వము వస్తున్నాయి, వెళుతున్నాయి. వాటి యొక్క ప్రెజెన్స్ మరియు వాటి యొక్క యాబ్సెన్స్ని కూడా ప్రకాశింపజేస్తున్నాను. వాటి రాకపోకలను ప్రకాశింపజేస్తున్నాను. నేను శుద్ధ చైతన్య అహం, కేవల నేను అనే ఆ స్ఫురణ మీ హృదయస్థములో ఆ స్ఫురణగా ఉన్నది. ఆ హృదయస్థములో స్ఫురిస్తున్నటువంటి ఆ శుద్ధ చైతన్య ఎరుక హద్దులు లేని, వికారాలు చెందని, మార్పులు లేని ఆ చైతన్యమే ఆనందముగా వ్యక్తమవుచున్నది. మీ ముఖముపై సహజమైన ఆ చిరునవ్వు ప్రకటమవుతున్నది. ఆ చిత్ అంటే ఆ శుద్ధ చైతన్య చిత్ ఆనందముగా
ప్రకటమైనది. అది చిదానందరూపః శివః. ఆ శివ నేనే. శివోహం శివోహం. నెమ్మదిగా నేత్రములను తెరవవలెను. విశ్రాంతిగా ఉండవలెను.